హాయ్, వెల్కమ్ టు కాస్మిక్ న్యూమరాలజీ. నేను మీ నిశాంత్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అండ్ వాస్తు స్పెషలిస్ట్ అండ్ ఎక్స్పర్ట్ ఇన్ నేమ్ కరెక్షన్ బై అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే లోషి గ్రిడ్ ద్వారా మన ఫైనాన్షియల్ స్టేటస్ ఎంతవరకు ఉంది, అంటే మనం ఏదైనా ఒక పని చేస్తే దాని ద్వారా మనకి ఎంతవరకు లాభం వస్తుందనే విషయాన్ని ఈ రోజు మనం తెలుసుకుంటున్నాము. అందులో ముఖ్యంగా మనం ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకుని ఒక లోషి గ్రిడ్ లో అప్లై చేసినట్లయితే ఏ విధంగా వస్తుందనే విషయాన్ని మనం తెలుసుకుందాము. ఈ విషయాన్ని మనం 3 ఫార్ములాస్ ద్వారా మనం ఈ రోజు తెలుసుకుంటున్నాము. అందులో మొదటిది మనకి ప్లేన్స్ ఫార్ములా, అంటే 8 ప్లాన్స్ అనేవి ఉంటాయన్నమాట ఈ లోషి గ్రిడ్ లో. ఈ 8 ప్లాన్స్ లో కూడా మనం వాల్యూస్ అప్లై చేసి మన డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మనకి ఎంత ఆర్థిక స్తోమత ఉంది, మనకి స్టేటస్ ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇండివిజువల్ వాల్యూస్ అనమాట, అంటే మన డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్నటువంటి ఒక్కొక్క నెంబర్ కి ఒక్కొక్క వాల్యూ ఇచ్చినట్లయితే మనకి ఏ విధంగా వస్తుంది స్టేటస్, ఎకనామిక్ స్టేటస్ అనేది ఆ విధంగా కూడా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే మనం లోషి గ్రిడ్ లో ఉన్నటువంటి 9 నెంబర్స్ కి కూడా, అంటే మనకు ఉన్నటువంటి 9 ప్లానెట్స్ కి కూడా మనం ఈక్వల్ వాల్యూ ఇచ్చినట్లయితే ఏ విధంగా వస్తుందనే విషయాన్ని ఈ రోజు మనం తెలుసుకుంటున్నాము. సో ఇప్పుడు మనం 3 ఫార్ములాస్ చెప్పుకున్నాం కదా, ప్లేన్స్ ఫార్ములా, ఇండివిజువల్ ఫార్ములా, ఈక్వల్ ఫార్ములా అనేసి. సో ఈ 3 ఫార్ములాస్ లో కూడా మనం ముందుగా మన యొక్క ప్లేన్స్ ఫార్ములా గురించి మనం తెలుసుకుందాము. అందులో ఏంటంటే మనకి ఒక లోషి గ్రిడ్ లో మనకి 8 ప్లాన్స్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. అందులో ఒకటి నెంబర్ 1 మనం చూసినట్లయితే 4, 5, 6, దీన్నే మనం రాజయోగ లేదంటే సక్సెస్ ప్లాన్ 1 అని కూడా అంటాము. నెంబర్ 2 చూసినట్లయితే 2, 5, 8, దీన్నే మనం సక్సెస్ ప్లాన్ 2 లేదంటే రాజయోగ 2 అని కూడా మనం పిలవడం అనేది జరుగుతుంది. అదే నెంబర్ 3 చూసినట్లయితే 9, 5, 1, దీన్ని మనం విల్ ప్లాన్ అని అంటాము. అదే విధంగా నెంబర్ 4 చూసినట్లయితే 3, 5, 7, దీన్ని మనం ఎమోషనల్ ప్లాన్ అని అంటాము. అదే విధంగా మనకి 5 చూసినట్లయితే 4, 9, 2, ఈ 4, 9, 2 ని మనం మెంటల్ ప్లాన్ గా మనం చెప్తాము లోషి గ్రిడ్ లో. అదే విధంగా నెంబర్ 6 చూసినట్లయితే 4, 3, 8, దీన్ని మనం థాట్ ప్లాన్ గా మనం చెప్పడం జరుగుతుంది. అదే విధంగా నెంబర్ 7 చూసినట్లయితే 2, 7, 6, ఈ 2, 7, 6 ని మనం యాక్షన్ ప్లాన్ గా చెప్పడం జరుగుతుంది. అదే విధంగా నెంబర్ 8 చూసినట్లయితే మనకి 8, 1, 6, ఈ 8, 1, 6 ని మనం ప్రాక్టికల్ ప్లాన్ గా మనం వర్ణించడం జరుగుతుంది లోషి గ్రిడ్ ద్వారా. అయితే మనం ఇక్కడ ఏంటంటే ఈ లోషి గ్రిడ్ ద్వారా ఎప్పుడైతే మనం ప్లాన్ ఫార్ములా చూస్తున్నామో ఇక్కడ 8 ప్లాన్స్ కి కూడా 8 వాల్యూస్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీకు లోషి గ్రిడ్ గురించి ఇంకా క్లుప్తంగా మీకు తెలుసుకోవాలనుకుంటే కనుక నేను 5 ఇయర్స్ క్రితం అదే విధంగా 1 ఇయర్ క్రితం కూడా వీడియోస్ చేయడం అనేది జరిగింది. ఆ 2 ఇలా ఉంటాయి మనం బిగిన్ ఛానల్ లో. సో అవి కూడా మీరు చూడొచ్చు ఒకవేళ చూడాలనుకుంటే. ఇప్పుడు మీరు చూసారు కదా 8 ప్లాన్స్ అనేది మనకి లోషి గ్రిడ్ ద్వారా ఉండడం అనేది జరిగింది. ఈ 8 ప్లాన్స్ కి కూడా ఒక్కొక్క ప్లాన్ కి ఒక్కొక్క వాల్యూ ఇద్దాము. వాల్యూ ఇచ్చినట్లయితే మనకి నెంబర్ 1 అంటే మనకి ఫస్ట్ ప్లాన్ అనేటువంటి 4, 5, 6 కి 25%, అదే విధంగా 2, 5, 8 కి 15%, అదే విధంగా 9, 5, 1 నుంచి మిగతా 6 ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం 9, 5 తో కలిపి వాటన్నిటికీ కూడా 10, 10 ఇచ్చుకున్నట్లయితే మనకి టోటల్ గా అబ్జర్వ్ చేసినప్పుడు మనకి 8 ప్లాన్స్ కి కూడా 100% అనేది మనం ఇవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఇండివిజువల్ గా చూసినట్లయితే ఒకవేళ మనకి ఫర్ ఎగ్జాంపుల్ 4, 5, 6 ఫస్ట్ ప్లాన్ తీసుకున్నట్లయితే, అంటే సక్సెస్ ప్లాన్ 1 తీసుకున్నట్లయితే మనకి ఈ 4, 5, 6 కి 25 ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన డేట్ ఆఫ్ బర్త్ లో ఈ 3 రావచ్చు రాకపోవచ్చు, అప్పుడు ఇండివిజువల్ వాల్యూస్ తీసుకోవాల్సి వస్తుంది కదా. సో అందుకని మనం ఏం చేస్తాం అంటే ఈ 25 ని మళ్ళీ 3 పార్ట్స్ గా చేస్తాం, ఎందుకంటే ఈ 4, 5, 6 లో 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు ఒక్కొక్క దానికి మనకి 8.33% అనేది రావడం జరుగుతుంది. అదే విధంగా మనకి సెకండ్ ప్లాన్ అయినటువంటి 2, 5, 8 అంటే సక్సెస్ ప్లాన్ 2 లో తీసుకున్నట్లయితే ఆ 2, 5, 8 కి కూడా మనం 15% ఇవ్వడం జరిగింది. సో ఈ 2, 5, 8 లో మనకి 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఈ 15/3 చేసుకుంటాము, అంటే ఇండివిజువల్ వాల్యూ మనకి 5 వచ్చింది. రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో మనకి 6 ప్లాన్స్ కూడా ఒక్కొక్క దానికి మనం 10% ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు ఒక్కొక్క లైన్ కి ఫర్ ఎగ్జాంపుల్ 9, 5, 1 తీసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ ప్లాన్ అయినటువంటి విల్ ప్లాన్ కి. సో అప్పుడు 9, 5, 1 కి ఏంటంటే బై 3 చేస్తాము, బై 3 చేసినట్లయితే అంటే 10/3 చేస్తాము. సో ఒక్కొక్క దానికి వాల్యూ 10 ఇచ్చాం కాబట్టి 10/3 చేసినప్పుడు 3.33 వాల్యూ అనేది ఈచ్ వన్ నెంబర్ కి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా చూసుకున్నప్పుడు ఈ సింగిల్ డిజిట్ లో చూసుకున్నప్పుడు ఫస్ట్ ప్లాన్ లో ఉన్న నెంబర్స్ కి ఏమో 8.33, సెకండ్ ప్లాన్ లో ఉన్న నెంబర్ కి ఏమో 5%. మనకి మిగతా రిమైనింగ్ 6 ప్లాన్స్ లో కూడా మనకి ఇండివిజువల్ వాల్యూకి అంటే సింగిల్ నెంబర్ వాల్యూస్ వచ్చినప్పుడు 3.33% అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తున్నాం కానీ ఇవన్నీ వేసుకున్నాము ఒక దగ్గర. సో ఇప్పుడు ఒక లోషి గ్రిడ్ ప్రకారం ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకుని ఆ డేట్ ఆఫ్ బర్త్ ని ఇందులో అప్లై చేసి దాని ద్వారా మనకి ఎకనామిక్ స్టేటస్ ఎంత వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నట్లయితే
14/6/2024 ఈ 14/6/2024 కి మళ్ళీ మనం బర్త్ నెంబర్ అయినటువంటి రూలింగ్ నెంబర్ అయినటువంటి 14 ని మళ్ళీ మనం 1+4 చేసినట్లయితే 5 వస్తుంది. విధంగా మనము టోటల్ గా డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి నెంబర్లన్నీ యాడ్ చేసినట్లయితే మనకి డెస్టినీ నెంబర్ చూసినట్లయితే 1+4 5, 5+6 11, 11+2 13, 13+2 15, 15+4 19. సో ఈ 19 మళ్ళీ మనం 1+9 చేసినట్లయితే 10 అవుతుంది. 10 అంటే 1+0 1. సో ఇక్కడ డెస్టినీ చూసినట్లయితే మనకి 1 రావడం జరిగింది. సో టోటల్ గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 8 నెంబర్స్ రావడం జరిగింది. ఈ 8 నెంబర్స్ ని మళ్ళీ మనం తీసుకెళ్లి ఈ లోషిక్ ప్రకారం మనం అప్లై చేసినట్లయితే ఒకసారి ఎలా వస్తుందో చూద్దాము. సో ఈ లోషిక్ ప్రకారం మనం చూసినట్లయితే నెంబర్ 1 మనకి 2 టైమ్స్ రావడం జరిగింది. ఈ లోషిక్ లో ఎక్కడైతే మనకి 1 కనిపిస్తుందో ఆ ప్లేస్ లో మనం ఈ 1 ని 2 టైమ్స్ వేసుకోవాలి. అదే విధంగా నెంబర్ 2 చూసినట్లయితే మనకి డేట్ ఆఫ్ బర్త్ లో 2 టైమ్స్ రావడం జరిగింది. సో ఈ 2 ని కూడా మనం లోషిక్ లో 2 ఎక్కడైతే ఉందో అక్కడ 2 టైమ్స్ వేసుకోవాలి. నెంబర్ 3 చూసినట్లయితే డేట్ ఆఫ్ బర్త్ లో ఎక్కడ లేదు కాబట్టి మనం లోషిక్ లో వేసుకోము. మనం చూసినట్లయితే నెంబర్ 4 కూడా మనకి డేట్ ఆఫ్ బర్త్ లో 2 టైమ్స్ అనేది రావడం జరిగింది. మన లోషిక్ లో 4 ఎక్కడ ఉందో చూసుకుని ఆ ప్లేస్ లో ఈ 4 ని కూడా 2 టైమ్స్ వేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే 5 ఈ 5 అనేది 1 టైం అనేది రావడం జరిగింది. సో ఈ 5 ని కూడా 5 ఏ ప్లేస్ లో ఉందో చూసుకుని లోషిక్ లో వేసుకుంటాము. నెక్స్ట్ మనం చూసినట్లయితే 6 ఈ 6 అనేది కూడా మనకి సింగిల్ టైం రావడం జరిగింది. ఈ 6 కూడా మన లోషిక్ లో ఏ ప్లేస్ లో ఉందో చూసుకుని మనం 6 కూడా ఆ ప్లేస్ లో వేసుకుంటాము. ఈ విధంగా చూసుకున్నప్పుడు మనకి 1, 2, 4, 5, 6 అనేది రావడం జరిగింది. రిమైనింగ్ అనేటువంటి మనకి ఏవైతే మిస్సింగ్ నెంబర్స్ ఉన్నాయో అంటే 3, 8, 9, 7 సో ఇవన్నీ కూడా మనకి మిస్సింగ్ నెంబర్స్ అన్నమాట. సో ఈ విధంగా మనం చూసినప్పుడు లోషిక్ ప్రకారం మనకి ఎన్ని ప్లాన్స్ కంప్లీట్ అయ్యాయంటే ఓన్లీ 1 ప్లాన్ మాత్రమే కంప్లీట్ అయ్యింది. అదే నెంబర్ 1, 4, 5, 6 అంటే దీన్నే మనం సక్సెస్ ప్లాన్ అంటామని మనం అనుకున్నాం కదా. ఈ 4, 5, 6 కి మనం ఎంత వాల్యూ ఇచ్చాము ఆల్రెడీ 25%. సో ఇది కంప్లీట్ అయింది కాబట్టి 25 మనం వేసుకుంటాము. నెక్స్ట్ మన సెకండ్ ప్లాన్ చూసినట్లయితే 258 ఈ 258 లో మనకి 25 మాత్రమే రావడం జరిగింది. 8 అనేది మిస్ అయింది. సో ఇక్కడ మనకి కంప్లీట్ వాల్యూ చూసినట్లయితే 15, ఇండివిజువల్ వాల్యూ చూసినట్లయితే 5. సో ఇండివిజువల్ వాల్యూ 5 కాబట్టి ఇక్కడ మన 2 నెంబర్స్ రావడం జరిగింది కాబట్టి 2 తో మల్టిప్లై చేస్తాము అంటే 10 వచ్చింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే లైన్ నెంబర్ 3 951 ఈ 951 కి మనకి అబ్జర్వ్ చేసినట్లయితే 51 రావడం జరిగింది. 9 మిస్ అయింది. ఇక్కడ కూడా మనకి సింగిల్ డిజిట్ వాల్యూ చూసినట్లయితే 3.33 కాబట్టి దానికి మనం 2 తో మల్టిప్లై చేసుకుంటాం. ఈ 3.33 ని సో ఆ విధంగా చూసుకున్నట్లయితే మనకి 6.6 అనేది రావడం జరుగుతుంది. చూసినట్లయితే ఫోర్త్ ప్లాన్ ఈ ఫోర్త్ ప్లాన్ లో మనకి 357 లో మనకి కేవలం 5 నెంబర్ మాత్రమే రావడం జరిగింది. ఇక్కడ సింగిల్ డిజిట్ వాల్యూ చూసినట్లయితే 3.33 సో సేమ్ వాల్యూ మనం వేసుకుంటాం ఎందుకంటే సింగిల్ నెంబర్ కాబట్టి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫిఫ్త్ ప్లాన్ ఈ ఫిఫ్త్ ప్లాన్ లో మనకి 492 ఈ 492 లో 9 మిస్ అయింది. 4, 2 నెంబర్స్ అనేది రావడం జరిగింది. 2 నెంబర్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ సింగిల్ డిజిట్ వాల్యూ అనేది 3.33 సో 2 తో మల్టిప్లై చేసినట్లయితే 6.66 సో ఈ విధంగా చూసుకున్నప్పుడు దాని వాల్యూ మనం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే సిక్స్త్ ప్లాన్ ఈ సిక్స్త్ ప్లాన్ లో మనకి 438 ఈ 438 లో మనకి సింగిల్ నెంబర్ అనేది 4 మాత్రమే రావడం జరిగింది. 38 అనేది మిస్ అవడం జరిగింది కాబట్టి సింగిల్ వాల్యూ చూసుకున్నట్లయితే 3.33 సో ఈ 3.33 ని మనం వేసుకుంటాము. అదే విధంగా మనం నెక్స్ట్ చూసినట్లయితే సెవెంత్ ప్లాన్ ఈ సెవెంత్ ప్లాన్ ను 276 ఈ 276 లో మనకి 2 నెంబర్స్ రావడం జరిగింది. 26 అనేది 7 మిస్ అయింది కాబట్టి ఈ 2 నెంబర్ తో మళ్ళీ 3.33 ని మనం మల్టిప్లై చేసుకున్నట్లయితే 6.66 అనేది రావడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎయిత్ ప్లాన్ ఈ ఎయిత్ ప్లాన్ లో మనకి 816 అనేది ఉండడం జరుగుతుంది. ఈ 816 లో మనకి 16 అనేది మాత్రమే ఫిల్ అవడం జరిగింది అంటే 2 నెంబర్స్ మాత్రమే రావడం జరిగింది. 8 మిస్ అయింది సో 3.33 ని మళ్ళీ మనం 2 నెంబర్స్ తో మల్టిప్లై చేసుకున్నట్లయితే మనకి 6.66 అనేది రావడం జరిగింది. మనకి ఈ 8 ప్లాన్స్ యొక్క వాల్యూస్ అనేది రావడం జరిగింది. ఈ 8 ప్లాన్స్ యొక్క వాల్యూస్ మనం కంప్లీట్ గా టోటల్ గా యాడ్ చేసుకున్నట్లయితే మనకి కంప్లీట్ గా 68.3 వాల్యూ అనేది రావడం జరిగింది. సో మనకి ఈ పర్సన్ అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ గల వ్యక్తి ఏదైనా ఒక పని చేసినట్లయితే అతనికి లాభం అనేది ప్రాఫిట్ అనేది 68% వరకు వస్తుంది. సో అదే మన ఆర్థిక స్టేటస్ అంటే ఎకనామిక్ స్టేటస్ అనేది ఈ విధంగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే సెకండ్ ఫార్ములా ఈ సెకండ్ ఫార్ములా ఏంటంటే మనకి లోసి గ్రిడ్ లో ఉన్నటువంటి 9 నెంబర్స్ కూడా ఇండివిజువల్ వాల్యూస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అందుకనే మనం దీన్ని ఇండివిజువల్ వాల్యూ ఫార్ములా అనేసి మనం చెప్పడం జరిగింది. సో ఇండివిజువల్ వాల్యూ ఫార్ములాలో మనకి 1 నుంచి 9 నెంబర్స్ వరకు కూడా మనం ఇండివిజువల్ వాల్యూస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెంబర్ 1 చూసినట్లయితే 12.5%, నెంబర్ 2 చూసినట్లయితే 8%, నెంబర్ 3 చూసినట్లయితే 15%, నెంబర్ 4 చూసినట్లయితే 12.5%, నెంబర్ 5 చూసినట్లయితే 15%, నెంబర్ 6 చూసినట్లయితే 15%, నెంబర్ 7 చూసినట్లయితే 7%, నెంబర్ 8 చూసినట్లయితే
7%, నెంబర్ 9 చూసినట్లయితే మనకి కంప్లీట్ గా 8%. సో ఇప్పుడు మనం ఈ టోటల్ చేసినట్లయితే ఈ 9 నెంబర్స్ యొక్క పర్సెంటేజ్ వాల్యూస్ మనం టోటల్ చేసినట్లయితే కంప్లీట్ గా మనకి 100% అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏదైతే ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకుని ఆల్రెడీ మనం ఒక లోషి గ్రిడ్ లో అప్లై చేసి చూసామో అక్కడ మనకి క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 9 నెంబర్స్ లో కేవలం 5 నెంబర్స్ మాత్రమే రావడం జరిగింది. అవి ఏంటంటే 1, 2, 4, 5, 6. సో ఈ 1, 2, 4, 5, 6 కి మనం ఇక్కడ ఉన్నటువంటి మనం ఇండివిజువల్ వాల్యూస్ ఏవైతే వేసుకున్నామో ఈ సెకండ్ ఫార్ములాలో అవి వేసుకొని చూసినట్లయితే నెంబర్ 1 కి 12.5%, నెంబర్ 2 చూసినట్లయితే 8%, నెంబర్ నెక్స్ట్ మనం చూసినట్లయితే 4, ఈ 4 కూడా మనం 12.5% ఇవ్వడం జరిగింది. అది కూడా మనం ఇక్కడ నోట్ చేసుకుంటాము. ఆ విధంగా మనం చూసినట్లయితే 5 కి 15%, అలాగే 6 కి కూడా మనం 15% ఇవ్వడం జరిగింది. ఈ టోటల్ గా మనం యాడ్ చేసినట్లయితే మనకి కంప్లీట్ గా 63 పాయింట్స్ అనేది రావడం జరిగింది. అంటే మనకి 63% అనేది రావడం జరిగింది. సో మనం సెకండ్ ఫార్ములాలో చూసుకున్నప్పుడు మనకి ఈ డేట్ ఆఫ్ బర్త్ గల వ్యక్తికి 63% వరకు మనకి ప్రాఫిట్ పర్సెంటేజ్ అనేది రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే థర్డ్ ఫార్ములా. ఈ థర్డ్ ఫార్ములా ఏంటంటే మనకి లోషి గ్రిడ్ లో ఉన్నటువంటి 9 నెంబర్స్ కూడా ఈక్వల్ వాల్యూ ఇచ్చినప్పుడు మనకి ఏ విధంగా వస్తుంది, ఈ మన యొక్క ఎకనామిక్ స్టేటస్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు ఇది మనకి అంతగా యాక్యురసీ రాదు, అయినప్పటికీ కూడా నేను చెప్తున్నాను. మనకి 100% మనం తీసుకున్నట్లయితే 9 నెంబర్స్ తో డివైడ్ చేసినట్లయితే మనకి 11.11 అనేది రావడం జరుగుతుంది. సో ఈ 11.11 ని మన లోషి గ్రిడ్ లో మనం ఏదైతే ఈ డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని మనం అప్లై చేసామో అప్పుడు మనకి 5 నెంబర్స్ అనేది రావడం జరిగింది. 1, 2, 4, 5, 6. సో ఈ 5 ఇంటూ అంటే మనకి ఎప్పుడైతే మనకి సింగిల్ డిజిట్ వాల్యూ 11.11 వచ్చిందో మనకి ఈ 5 నెంబర్స్ తో కూడా మనం అంటే ఎన్ని నెంబర్స్ వచ్చాయో అన్ని నెంబర్స్ తో మనం మల్టిప్లై చేయాలి. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు మనకి 11.11 ఇంటూ 5 ఎందుకంటే మనకు 5 నెంబర్స్ వచ్చాయి కాబట్టి సో ఈ 5 తో మనం మల్టిప్లై చేసినట్లయితే 55.55. ఇది అంత యాక్యురసీ కాదనే చెప్పాలి. ఎప్పుడైతే మనం ఈ 3 విషయాలని మనం అబ్జర్వ్ చేసామో ఈ 3 విషయాలు అబ్జర్వ్ చేసిన తర్వాత మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ అంటే మన ప్లేన్ మెథడ్ ఏదైతే ఉందో అది చాలా యాక్యురేట్ గా ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇండివిజువల్ వాల్యూ అనేది కొంతవరకు ఓకే, థర్డ్ ది అంత యాక్యురసీ రాదు. సో ఇదంతా కూడా నేను నా ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం అంటే నా 10 years న్యూమరాలజీలో రీసెర్చ్ ప్రకారం నేను డెవలప్ చేసినటువంటి ఫార్ములాస్ మాత్రమే. సో ఇది వరల్డ్ వైడ్ మీరు ఎక్కడ ఏ బుక్ లో కూడా న్యూమరాలజీ బుక్ లో కూడా దొరకదు. నేను చెప్పిన ఈ 3 ఫార్ములాస్ లో ఏ ఫార్ములా బాగుంది అనేది కింద కామెంట్ చేయండి. మీరు ఏది నచ్చితే అది ఫాలో అవ్వండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.